బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2 కీలక రాష్ట్రాల్లో నేడు ప్రజాస్వామ్య పండుగ మొదలైంది. దక్షిణాదిన తమిళనాడులోని అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏకదాటిగా సాగుతూ ఉండగా అటు పశ్చిమ బెంగాల్ తొలిదశ ఎన్నికల సమరం మొదలైంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. తమిళనాడులో మొత్తంగా 234 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతూ ఉండగా బెంగాల్లో 152 స్థానాలకు మొదటి విడతలో ఓటింగ్ నిర్వహిస్తున్నారు. తమిళనాడులో అటు రాజకీయ ఉద్దండులు, ఇటు సినీ తారలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. చెన్నై నుంచి కన్యాకుమారి వరకు ఓటర్లు ఉత్సాహంగా కదులుతున్నారు. సినీ నటులు అజిత్, విజయ్, రజనీకాంత్ వంటి వారు సామాన్యులతో కలిసి క్యూ లైన్లలో నిలబడి ఓటు వేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. పశ్చిమ బెంగాల్లో సైతం భారీ భద్రత నడుమ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. రెండు కీలక రాష్ట్రాల నేడు ప్రజాస్వామ్య పండుగ మొదలైంది. దక్షిణాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏకదాటిగా సాగుతూ ఉండగా అటు పశ్చిమ బెంగాల్ తొలిదశ ఎన్నికల సమరం మొదలైంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. తమిళనాడులో మొత్తంగా 234 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతూ ఉండగా బెంగాల్లో 152 స్థానాలకు మొదటి విడతలో ఓటింగ్ నిర్వహిస్తున్నారు. తమిళనాడులో అటు రాజకీయ ఉద్దండులు, ఇటు సినీ తారలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. చెన్నై నుంచి కన్యాకుమారి వరకు ఓటర్లు ఉత్సాహంగా కదులుతున్నారు. సినీ నటులు అజిత్, విజయ్, రజనీకాంత్ వంటి వారు సామాన్యులతో కలిసి క్యూ లైన్లలో నిలబడి తమ ఓటు హక్కు అందరికీ ఆదర్శంగా నిలిచారు. పశ్చిమ బెంగాల్లో సైతం భారీ భద్రత నడుమ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ అందిస్తారు ఫోన్ ద్వారా. రాఘవ, చెప్పండి, అలా ఓటింగ్ ఏ విధంగా జరుగుతుంది? మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రాఘవ, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మీనాగు. తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సర్వసిద్ధం చేసిందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే ప్రకటించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 38 జిల్లాల్లో 234 స్థానాలకు ఒక విడతగానే నేడు పోలింగ్ జరగనుంది. అయితే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుందని పోలింగ్ జరుగుతుందని కూడా అధికారులు కూడా ప్రకటించారు. అయితే ఈ తమిళనాడు రాష్ట్రంలో 4223 పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నట్టు తెలుస్తుంది. అంటే సుమారుగా రాష్ట్రంలో 5,73,00,000 మంది ఓటర్లు ఉన్నట్టు కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా తెలిపి తమ ఓటు హక్కును వినియోగించుకున్న కొత్తగా నమోదు చేయించుకున్న 14,59,000 మంది యువ ఓటర్లు కూడా ఉన్నారని కూడా ఎన్నికల కమిషన్ కూడా ఇప్పటికే సమాచారం ఇస్తుంది. అంటే ఏదైనా సరే ఈ తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికల ప్రధాన ప్రత్యర్థులుగా డిఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంటే ఎన్నికల కీలకగానున్న టీవీకే తమిళనాడు వెటరింగ్ కలం కూడా ఒక చెప్పుకోవచ్చు. ఏదైతే పోలింగ్ ప్రశాంత వాతావరణం జరిగేందుకు కూడా పోలింగ్ కేంద్రాల వద్ద కూడా 144 సెక్షన్ల అమలు కూడా ఉందని కూడా ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా జరుగుతుంది. అయితే తమిళనాడు ముఖ చిత్రం కూడా కీలక ఘట్టం కూడా ఆవిష్కరిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు కూడా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉత్సాహంగా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా చెప్పేట్టుగా తమిళనాడు రాష్ట్రంలో కూడా ముఖ్యంగా తమిళ యువత కూడా ముఖ్యంగా ఈ ఎన్నికల్లో కూడా పాల్గొంటున్నారని కూడా చెప్పుకోండి. ఎన్నికల బరిలో కూడా నిలిచిన అభ్యర్థుల సంఖ్యగా రికార్డు స్థాయిలో ఉందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల నుండి మొత్తం
4023 మంది అభ్యర్థులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించినట్టు కూడా తెలుపుతుంది. అంటే వీరిల్లో పురుషుల అభ్యర్థులు 3587 మంది, మహిళా అభ్యర్థులు కూడా 438 మంది బరిలోకి దిగారు. అలాగే ప్రధాన పార్టీలు అయితే డిఎంకే గాని ఏఐఎండికేలు గాని పాటు ఇతర పార్టీలు స్వతంత్ర అభ్యర్థులుగా ఓటర్లు ఆగొట్టుకోవడానికి తీవ్రంగా శ్రమించారు. ఇప్పుడు నెల నుంచి కూడా నేటి ఓటర్లు కూడా ఇచ్చే తీర్పు ఈ అభ్యర్థుల రాజకీయ భవిత్వం కూడా తేలని చెప్పుకోవచ్చు. తమిళనాడు ఓటర్ల జాబితా పరిశీలిస్తే మహిళా ఓటర్ల ప్రాబల్యంగా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద 5,73,40,290 మంది ఓటర్లు ఉంటే ఈ ప్రజాస్వామ్య పండుగలో భాగస్వాములు కానున్నారని చెప్పుకోవచ్చు. అంటే మహిళా ఓటర్లు కూడా ఎక్కువగా ఉందని కూడా మహిళా చూసుకుంటే 2,93,04,905, పురుషుల ఓట్లు చూసుకుంటే 2,80,30,650 మంది కూడా కనుక్కోవచ్చు. ఇకైతే మిగతా వాళ్ళు కూడా ట్రాన్స్జెండర్ ఓట్లు అయితే 7,728 మంది ఉన్నట్టు కూడా ఎన్నికల సంఘం కూడా ప్రకటించవచ్చు. ఏదైనా మనం చెప్పుకుంటే పురుషుల కంటే మహిళా ఓటర్లు సుమారు 13 లక్షల మంది ఎక్కువ ఉంటే కూడా ఈ ఎన్నికల్లో కూడా విశేషం. అంటే సంక్షేమ పథకాలు కానీ, ధరల పెరుగుదల కానీ, స్థానిక సమస్యలు కానీ ప్రధానంగా అజెండాకి ఈ ఎన్నికలో జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా చెప్పుకుంటే తమిళనాడు ఓటర్లంతా అత్యంత ఉత్సాహంగా ఓటు వేయాలని కూడా ఇప్పటికే భారత ప్రధానమంత్రిని కూడా నరేంద్ర మోడీ కూడా కోరారు. అయితే తమిళనాడు శాసనసభలో ఎన్నికల్లో ఓటు వేస్తున్న తనంలో ప్రజాస్వామ్యాన్ని పవిత్ర కర్తవ్యంలో ఓట్లందరూ ఉత్సాహంగా పాల్గొనాలని కూడా పిలుపునిచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనటువంటికి అంటే ఈ తమిళనాడు భవిష్యత్తు అంట మహిళా ఓటర్ల మీద చెప్పుకోవచ్చు, ఆకర్షణగా ఉందని చెప్పుకోవచ్చు. లక్ష్మీనాగు. రాఘవ, థ్యాంక్ యూ రాఘవ.